బాలయ్య ఒక్కోసారి ఎలాంటి డెసిషన్లు తీసుకుంటాడో ఆయనకే తెలియదన్నట్లుగా ఉంటుంది. ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆ డైరెక్టర్ క్రేజ్ వాల్యూ పట్టించుకోకుండానే చాలా మందికి ఛాన్సులు ఇచ్చేస్తుంటాడు. అలా ఛాన్సులు ఇచ్చినప్పుడల్లా బాలయ్య సినిమాలు ఫ్లాప్ అయినా మళ్ళీ తిరిగి భారీ రిస్కులు చేస్తుంటాడు. సింహ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాసరి నారాయణరావుతో పరమవీర చక్ర లాంటి సినిమా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ అయింది. లెజెండ్ తర్వాత సత్యదేవా లాంటి కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడని ఎవరైనా ఊహించారా? రిజల్ట్ సేమ్ టు సేమ్, లయన్ డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు బాలయ్య పెద్ద సాహసమే అనే కన్నా భారీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా అంటే అవుననే అన్న సమాధానం వస్తోంది. తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్న బాలయ్య దీని తర్వాత ఎస్వి కృష్ణారెడ్డితో సినిమా చేస్తాడంటూ ఒక షాకింగ్ రూమర్ బయటకొచ్చింది. కృష్ణారెడ్డి కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని, బాలయ్యకు సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడన్న రూమర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనిపై బాలయ్య అభిమానులు సైతం అసంతృప్తితో ఉన్నారు. కృష్ణారెడ్డి ఒకప్పుడు టాప్ ఫామ్ లో ఉండగా బాలయ్యతో టాప్ హీరో అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. చివరగా ఆయన నుంచి వచ్చిన ఎమలీలా 2 డిజాస్టర్ అయింది. ఇప్పుడు కృష్ణారెడ్డితో బాలయ్య సినిమా నిజమైతే అది రాంగ్ స్టెప్పే అని బాలయ్య అభిమానులే అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.